జాగ్రత్త జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఆనందో బ్రహ్మం పరమానందో బ్రహ్మం. ఆనందో బ్రహ్మం పరమానందో బ్రహ్మానందం. అండపిండ బ్రహ్మాండం నిండి ఉన్న ఆనందం, ఆది అంతమేది లేని సత్యానందం. స్పెషల్ ఉగ్గు ఉగ్గన్న పెగ్గన్న ఒక్కటే అర్థము. ఉగ్గుతోనే మొదలు ఈ సృష్టి మొత్తము. పెగ్గన్న ఉగ్గన్న ఒక్కటే అర్థము. ఉగ్గుతోనే మొదలు ఈ సృష్టము. ఉగ్గుకుండ రాదురో ఆడ మగ భేదము. ఉగ్గుకుండ రాదురో ఆడ మగ భేదము. కనబడును స్వర్గము. ఆనంద బ్రహ్మ 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 పరమానంద బ్రహ్మానంద. పిల్లదాని కళ్ళు రెండు ఉగ్గు గిన్నెలు, తాగినోడికే కాదు గిన్నెలకే మత్తులు. పిల్లదాని కళ్ళు రెండు ఉగ్గు గిన్నెలు, తాగినోడికే కాదు గిన్నెలకే మత్తులు. ఎత్తులకు పాపలకు పాలవేళ ప్రేమాలకు చుక్కేళ కుక్కెడైన పడాలి కుతి తీర్చుకోవాలి. పాపలకు పాలవేళ ప్రేమాలకు చుక్కేళ కుక్కెడైన పడాలి కుతి తీర్చుకోవాలి. ఆనందం ఆనందం ఆనంద బ్రహ్మ 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 పరమానంద బ్రహ్మానందం. పిండాండ బ్రహ్మాండం నిండి ఉన్న ఆనందం. ఆనంద బ్రహ్మ
కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. ఆ? మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు. మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండ రాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఓసి ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు. మనం అయ్యో పాపం అని నీడనిస్తాము. చివరికి తప్పంత మన ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తక్కిన పోలీసులకు పట్టించాలంతే. రాయి పారిపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద. వాళ్ళు మనం ఎలదాటిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం, పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లు కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ హంతకుడు అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా,